ఓం నమో వెంకటేశాయ. సంగీత ప్రియులకు స్వాగతం. ఈ వీడియోలో మనం 4:30 శృతి అంటే ఎఫ్ షార్ప్ స్కేల్ అంటారు. ఆ శృతిలో ఈ 3 స్థాయిల గురించి మధ్యమ స్థాయి, మందర స్థాయి, తారాస్థాయి వివరాలు, 12 స్వరస్థానాల పేర్లు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ ఎఫ్ షార్ప్ స్కేల్లో 3 స్థాయిలు. ఎఫ్ షార్ప్ అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నార్మల్ శృతి, షడ్జం, ప్రారంభ షడ్జము, తార షడ్జము. ఈ మధ్యలో ఉండేది మధ్యమ స్థాయి అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ షడ్జం చేసినప్పుడు మధ్యలో ఏమిటి వాయించినప్పుడు వచ్చే సౌండ్ 4:30 శృతి పడుతుంది అన్నమాట. మధ్యలో ఇక్కడ నుంచి షడ్జం చేసుకుని పైకి వెళ్తే తారాస్థాయి. అలాగే ఈ షడ్జం నుంచి చేసుకునేంతవరకు మనం తీసుకుంటే మందర స్థాయి. ఈ విధంగా 3 స్థాయిలు. తర్వాత 12 స్వరస్థానంలో పేర్లు: షడ్జము, శుద్ధ రిషభము, చతుశ్రుతి రిషభము, సాధారణ గాంధారము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, ప్రతి మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, చతుశ్రుతి దైవతము, కైసిక నిషాదము, కాకలి నిషాదము, హెచ్చు షడ్జమము. సా, రీ1, రీ2, గావన్, ఘాటు, మావన్, మాటు, పా, దావన్, దాటు, నీవన్, నీటు, సా. ఎఫ్ షార్ప్, జీ, జీ షార్ప్, ఏ షార్ప్, బి, సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఈ విధంగా మీరు 4:30 స్థితిలో కొత్తగా ప్రవేశించినప్పుడు ఈ సమాచారం బాగా గ్రహించిన తర్వాత అప్పుడు ఈ రాగంలో ఏదో ఒక రాగం, ఈ శృతిలో ఏదో ఒక రాగం మనకి ప్రారంభంలో శంకరాభరణ రాగం నేర్చుకోవడం సులువు కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు శంకరాభరణ రాగంలో 10 సార్లు ఎలా వాయించాలో నేర్పిస్తాను.